అమరన్ దర్శకుడు తెరకెక్కించిన కొత్త చిత్రం ఓం. హీరోగా ధనుష్ నటిస్తున్నాడు. సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ కనిపించనుంది. కానీ టీజర్ చూస్తే మాత్రం పుష్పను గుర్తు చేస్తోంది. పుష్ప 3 లైన్లో ఉండగా మళ్ళీ కోలీవుడ్ నుంచి పుష్ప ఎందుకు అనేది టాలీవుడ్ డౌట్. పాన్ ఇండియా మార్కెట్ పై పుష్ప ఇంపాక్ట్ ఎంతుందో, అది ఎంత ప్రమాదకరమో మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఓం టీజర్ చూసిన చాలా మందికి పుష్పరాజ్ స్టోరీ గుర్తుకొచ్చింది. దీంతో దర్శకుడు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పుష్పకు ఓంకు సంబంధం లేదని చెప్పాల్సి వచ్చింది. ఓంకు దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి. ఇతను గతంలో అమరన్ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. అందుకే ధనుష్ హీరోగా ఇతను తెరకెక్కించే కొత్త చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత సినిమా కథ పూర్తిగా పుష్పను గుర్తు చేయటంతో, ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లోనే మూవీ ఉందని తెలియడంతో ధనుష్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే ఫ్యాన్స్, ఆడియన్స్ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదని, ఓం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమని చెప్పాడు దర్శకుడు. పుష్ప దారిలో ఓం కూడా 2-3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. పుష్పలో మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కీ రోల్ చేయగా, ఇప్పుడు ఓంలో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక హీరోయిన్స్ గా పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల అడుగు పెట్టడం విశేషం. మొత్తంగా ఓం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇది కోలీవుడ్ వర్షన్ పుష్ప అనే టాక్ బాగా వినిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.